మీద వినోద్ కుమార్ మొత్తం వాళ్ళ పార్టీ సీనియర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా వరుస పెట్టి నిన్న మీడియా గోష్ఠులు పెట్టారు. సో ఇప్పుడు నేను చెప్పే ఈ కాంబినేషన్లో బీజేపీ మీద తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ డైరెక్షన్ ఏమైనా మారుతుందా అనే ఒక అంశం కూడా నిన్న పరిణామాల్లో మనకు కనిపిస్తుంది. ఇంకా చూడాలి, అయితే పూర్తి స్థాయిలో జరగలేదు. సరే, ఎన్నికల సంఘం దిగి వస్తుందా? మహారాష్ట్ర ఎన్నికల సీసీ ఫుటేజీ బహిర్గతం చట్టవిరుద్ధం ఈసీ మాట్లాడుతుంది. మహారాష్ట్ర ఎన్నికల ఫుటేజీ కానీ దేశంలో కానీ రెండు విషయాలు అయితే జరిగాయి. ఒకటి, పదే ఈ చెక్స్ అండ్ వెరిఫికేషన్స్ సివి ప్రాసెస్ అనేది సరిగ్గా జరగడం లేదు, మమ్మల్ని అనుమతించట్లేదు అని వీళ్ళందరూ గొడవ పెట్టడము. రెండవది, కేంద్ర ప్రభుత్వం ఎన్నికల చట్టంలో ఉన్న 93వ సెక్షన్ను సవరించిన తర్వాత ఈ ట్రాన్స్పరెన్సీ పారదర్శకత లేకుండా పోయింది, ఆ ఫుటేజీ కనుక ఇవ్వడానికి వీలు లేకుండా పోయిందని ఎన్నికల సంఘం చెప్తుంది. కానీ ఎన్నికల ప్రక్రియ అనేది బహిరంగమైనప్పుడు మీరు ఫుటేజీ ఇవ్వకపోవటం అన్నది అది అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం అని ప్రతిపక్షాలు వీళ్ళు చేస్తున్నారు. సో ఎన్నికల సంఘము మొత్తానికి ఒక అంశాన్ని అయితే గుర్తించింది. కొంత వెనుకడుగు వేయటం అంటే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేదాన్ని సరళతరం చేయాలి. గీచి స్పందిస్తే కుదరదు. ప్రతి చోట కూడా అభ్యర్థులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మీరు చెప్పిన మహారాష్ట్రలో కనీసం 100 స్థానాల్లో పోటాపోటీ జరిగింది. ఈ 100 స్థానాల్లో కూడా మేము ఎన్నికల ఫలితాన్ని ప్రక్రియను మళ్ళీ మేము చెక్ చేసుకుంటామని దరఖాస్తులు పెట్టారు. ఇప్పుడు ఎన్నికల సంఘం 2 రకాల పనులు వాళ్ళు చేస్తున్నారు. ఒకటి, చెక్స్ అండ్ వెరిఫికేషన్స్ అనే దానికి తోడు మీరు మాక్ పోలింగ్ జరపమంటే కూడా మేము జరుపుతాం. మీరు సెలెక్ట్ చేసుకొని ఫలానా యంత్రాలు తీసుకోండి, ఇదిగో ఈ బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ యూనిట్ 3 ఉంటాయి. సో ఈ మూడింట్లో అవి ఒక 20, ఇవి ఒక 50, అవి ఒక 50, ఒక 10 వీవీప్యాట్ యూనిట్లు, ఇట్లా ఒక 5%ను మేము మళ్ళీ మాక్ పోలింగ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాం. అయితే ఆ డబ్బుల రేటు కూడా కొంచెం తగ్గించారు. 26,000 నుంచి 23,000కి తీసుకొచ్చారు. ఎన్నికలు జరిగిన వారం రోజుల లోపల మీరు దరఖాస్తు చేసుకోవాలి. 45 రోజుల్లో వరకు మేము అట్లాగే ఉంచుతామని ఇది వరకు కూడా ఉంది. కానీ ఇప్పుడు అదనంగా వాళ్ళు చేసింది ఏంటంటే, మీరు 45 రోజుల లోపల ఇది జరగకపోతే మేము దాన్ని బాన్ చేసేస్తాం, ఇంకా దాన్ని మేము తీసిపెట్టాం. ఈ 45 రోజుల్లో మీరు పూర్తిగా చేసుకోవచ్చు. అందుకని మీరు పదే దీన్ని చెక్ చేసుకునే అవకాశం లేదంటున్నారు కాబట్టి మేము చెక్కింగ్కు అవకాశం ఇస్తాము. కానీ ముందు మహారాష్ట్రలో ఈ 100 సీట్లలో వచ్చిన దీన్ని తనిఖీ చేశాక మేము ఇస్తాము. ఇంకొకటి, ఒకవేళ వెరిఫికేషన్ చేసినప్పుడు ఏమైనా పొరపాటు జరిగినట్టు తేలితే మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాం. వాళ్ళకి పాపం 45,000 ఇవి లెక్కలవే కాదు, కానీ అభ్యర్థులకు రూల్గా ఎన్నికల సంఘంగా వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఇది. ఈ ఫుటేజ్ ఇవ్వడం విషయంలో మటుకు మేము ఖచ్చితంగా ఉంటాము. మీరేం అడుగుతున్నారు అంటే, ఫుటేజ్ ఇవ్వకపోవడం వల్ల పారదర్శకత లేకుండా పోయింది, బెదిరిస్తున్నారని మీరు చెప్తున్నారు. కానీ ఎన్నికల సంఘం ఏమంటుందంటే, ఫుటేజ్ ఇస్తే వాళ్ళ భద్రత లేకుండా పోతుంది. ఫుటేజ్ ఇస్తే ఎవరు ఓటేశారు, ఎవరు ఓటేయలేదు, ఏ బూత్లో సమస్య వచ్చిందని తెలిసిందనుకోండి, అప్పుడు వాళ్ళకి భద్రత ఉండకుండా పోతుంది అని ఎన్నికల సంఘం వాదిస్తుంది. చివరికి ఇది ఎవరో అనేక మందితో సమావేశాలు జరుపుతున్నారు. నిన్న నాకు ఎవరో ఎన్నికల సంఘం ఆఫీస్ నుంచి కూడా ఫోన్ చేశారు. ముఖ్యమైన ఈ కొంచెం ఒపీనియన్ మేకర్స్, కాలమిస్టు, కామెంటేటర్స్తో కూడా ఎన్నికల సంఘం సమగ్రంగా ఒక చర్చ జరుపుతుంది, ఢిల్లీలోను రాష్ట్ర స్థాయిలోను అని కూడా. మొత్తం మీద ఎన్నికల సంఘం కొంత పునరాలోచన, కొంత వెనక్కు తిరిగి చూసుకోవడం జరుగుతున్నట్టుగా ఉంది. ఫైనల్గా సుప్రీంకోర్టు కూడా ఏమైనా ఉత్తర్వులు, ఆదేశాలు ఇస్తే ఇది మరింత తీవ్ర రూపం కూడా దాల్చవచ్చు. బహుశా ఇది ఆంధ్రప్రదేశ్ లాంటి చోట ఇది మళ్ళీ కొత్త దీనికి కూడా దారితీయచ్చు. ఎందుకంటే అనేక ఫిర్యాదులు ఇవన్నీ ఉన్నాయి కదా. సరే, ఎమర్జెన్సీకి 50 ఏళ్ళు, ఇందిరాగాంధీ మోడీ పోలిక, ఇదే ముఖ్యమైన విషయం కదా. రేపటితో 50 రోజులు అవుతుంది.